2024 సంవత్సరం శాకంభరి నవరాత్ర మహోత్సవాలు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తారీఖు దాకా 15 రోజులు పక్షం ఈ ఉత్సవాలు. అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతాం. ప్రధానంగా 2 వసంత ఋతువులో చైత్రమాసంలో, ఒకటి వసంత నవరాత్రులని ఆశ్వయుజ మాసంలో మనకు దేవీ నవరాత్రులు. చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని దేవీ భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి అదంతా వరంగల్కే దక్కుతున్నది ఆ కీర్తి అంతా. ఎందుకు అంటే ఇవాళ శంకరాచార్యుల వారు కేరళలో పుట్టకపోతే మనం బౌద్ధులం అయిపోయే వాళ్ళం. ఇవాళ హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యులు వరంగల్లో పుట్టకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళం కాదు. అట్లాంటి విద్యారణ్యులకు జన్మలిచ్చిన నేల తల్లి వరంగల్. ఈ గడ్డ యొక్క గొప్పతనం అట్లాంటిది, అమ్మవారి యొక్క మహిమ అట్లాంటిది. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయితి జనయతీతి భద్రకాళి అని నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయ సంపదలను, మోక్షానికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ తల్లిని భద్రకాళి అన్నారు. ఆమె దగ్గర శాకంబరి ఉత్సవం మనం చేస్తే ఇప్పుడు ప్రపంచమంతా ఇది వ్యాపించింది. శాకంబరి ఉత్సవాన్ని యొక్క సిగ్నిఫికెన్స్ను మన ఎమ్మెల్యే గారు వివరిస్తారు. ఎందుకు అంటే ధర్మశ్రద్ధ కలిగిన వ్యక్తి, మొదటి నుంచి కూడా అమ్మవారి భక్తులు. అదే కాకుండా సామాన్యంగా ఏమిటంటే ఏ రాజ్యంలో అయితే ప్రజల యొక్క తనుమాన ధన ప్రాణములకు సేఫ్టీ ఉంటుందో ఆ రాజ్యం అంతా ప్రశాంతత కలిగి ఉంటుంది అని. అట్లాగా 6 నెలల్లోనే ఒక 50 ఏళ్ల కీర్తిని మన ఎమ్మెల్యే గారు సంపాదించుకున్నారు. మహా గొప్ప నాయకుడని. అంటే మాకేం తెలుసు, ప్రజలు వచ్చి మా దగ్గర అంటూ ఉంటే, ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ అయ్యా, అందరం ప్రశాంతంగా ఉన్నాం. అదొక చాలా ఆనందకరమైన విషయం అని ఒక మాట అన్నారు. వీరి కీర్తి ఇంకా ఇతోధికంగా ఇమడింపజేయాలి. వీరి వల్ల ఆ దేవాలయాలు, విద్యాలయాలు, సమాజం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో పరిఢవిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుకుందామని చెప్పి మనవి చేస్తూ, మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకంబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి. వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో, ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపెల్లుండిలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడ వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మీ అందరినీ ఇక్కడ ప్రెస్ మీట్లో కలవటం, అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఒక దేవాలయంలో శాకంబరి నవరాత్రులు 6/7/2024 నుండి 21/7/2024 వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి. 21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు, ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేంచేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయందేమనగా మరి శాకంబరి నాడు కానీ మరి 6వ తారీఖు నుంచి 21 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో, హోమాల్లో, పూజల్లో అన్నిట్లో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని
దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వారికి ఉచిత ప్రసాదం ఉన్నది, ఉచిత అన్న ప్రసాదం కూడా జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది. మంచినీటి సౌకర్యం ఉంది కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. మరి ప్రత్యేకమైన రోజులు శాకంబరి నవరాత్రులు కనుక ఈ యొక్క రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.